నమస్కారం. సంక్రాంతి పండుగ అతి త్వరలో వస్తుంది. మ్యారేజ్లో చిన్న చిన్న మనస్పర్ధలతో విడిపోయిన అన్నదమ్ములకి, అక్కా చెల్లెళ్ళకి అందరికి కూడా నేను కోరుకునేది, చిన్నప్పుడు అమ్మా నాన్న కొనిచ్చిన కొత్త బట్టలు వేసుకొని అమ్మ వండిన పిండి వంటలు ఆనందంగా తినుకుంటూ ఎంతో ఉత్సాహంగా గడిపిన పండుగ సంక్రాంతి పండుగ. ఇప్పటికే నాకు తెలిసి కొంతమంది విడిపోయి మీ పిల్లల్ని కూడా దూరంగా పెట్టి వాళ్ళ బాల్యాన్ని కూడా చిదిమేస్తూ కనీసం బంధుత్వం అనే మాట లేకుండా ఎవరి దారి వారు అన్నట్టుగా బ్రతుకుతూ వారిని జీవితంలో ఒంటరిగా చేసే ప్రయత్నాలు కూడా మీ వల్ల మీ పిల్లలకు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇగోలు, అహంకారాలు, కోపాలు, తాపాలు అన్నీ చంపేసుకొని ఈ ఉన్న ఒకే ఒక లైఫ్ లో మీరు ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, తప్పులు చేయని మానవుడు అనేవాడు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. బయట వాళ్లే క్షమిస్తుంటారు. అటువంటిది రక్త సంబంధికులు మనల్ని మనం క్షమించుకొని ముందుకు పోవటంలో అర్థం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ కొత్త సంవత్సరం వచ్చే ఈ సంక్రాంతి పండక్కి విడిపోయిన అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు అందరూ కూడా ఒక ఇంట్లో కలిసి వారి పిల్లలతో నిండుగా ఆనందంగా గడుపుకొని మనస్పర్ధలని తొలగించుకొని ఉన్న జీవితాన్ని సుఖ సంతోషాలతో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. కొంతమందికి ఇగోలు, అహంకారాల వల్ల ఎడబాటు వస్తే కొంతమందికి ఆస్తులు తగాదాల వల్ల వచ్చుంటది. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని మోసాలు చేయకుండా, ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా మన పనులు మనం చేసుకుంటూ పోతుంటే మనకు తెలియకుండానే మనకు కావాల్సినవన్నీ ఆ దేవుడు ఇస్తా ఉంటాడు. ఈ విషయాన్ని ఎవరు మర్చిపోమాకండి. మనది కానిది మనం ఎంత ప్రయత్నం చేసినా మనకు రాదు. మనది అనుకున్నది ఎవరెంత గుంజుకున్నా గానీ వారికి పోదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అన్నదమ్ముల మధ్యన, అక్కచెల్లెల మధ్యన, స్నేహితుల మధ్యన ఎటువంటి తేడాలు లేకుండా ఎంతో ఆనందంగా గడపాలని, మీరందరూ కలిసి నిండుగా ఒకే ఇంట్లో పండుగ చేసుకుంటుంటే మీ అమ్మగారి, మీ నాన్నగారి ఆయుష్ కూడా పెరుగుతుంది. వారు పైకి చెప్పుకోలేకపోయినా గానీ ఎంతో ఆనందపడుతూ వారికున్న ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు, షుగరు, బీపీలు, హార్ట్ అటాక్లు ఇవన్నీ ఉన్నా గానీ పారిపోతాయి. దయచేసి ఈ సంక్రాంతికి ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ కాండి. ఎప్పుడైనా ఒక మార్పు జరగాలన్నా, ఒక మంచి జరగాలన్నా ఎవరో ఒకళ్ళు ఒక మెట్టు దిగొస్తేనే అది ముందుకు పోతుంది. మనకు అనిపిస్తుంటది ప్రతిసారి నేనే దిగాల, ప్రతిసారి నేనే తగ్గాల అని. తప్పేమీ లేదు. తోడబుట్టిన వాళ్ళ కోసం 100 సార్లు కాదు 1000 సార్లు తగ్గినా, 1000 మెట్లు దిగినా గానీ మనకు పోయేదేమీ లేదు. దానివల్ల మనకి మంచి జరుగుతుంది తప్ప చెడేమీ జరగదు. లోకులు ఎవడో వాడో వీడో ఏదో అనుకుంటారని ఎప్పుడూ కూడా మనం ఫీల్ అవ్వద్దు. ఎవడ మాటలు వినొద్దు. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా అన్నిట్లో కంటే కొనలేనిది, ఎంతో విలువైనది రక్త సంబంధాలు. ఆ బంధాలను కాపాడుకోండి. అందరూ కలిసిమెలిసి ఆనందంగా జీవించాలని కోరుతూ